వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సర ఉగాది ప్రారంభంలో గురు సంచారం లగ్నంలో ఉండటం శుభసూచికాలు, విదేశీ ప్రయాణాలు అనుకూల్యత, అలాగే పేరు ప్రఖ్యాతలు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి లాభంలో శనేశ్వర సంచారం వల్ల కొంత లాభదాయకంగా స్థిరాస్తులు సంపాదించుకునే అవకాశం, అలాగే ద్వితీయలో గురువు ఉండటం వల్ల పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, వీళ్ళ మాట విలువ పెరగడం, అలాగే వృత్తిరీత్యా కూడా మంచి ఎదుగుదల, అలాగే ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు రేపు జూన్ వరకు సంచరించడం వల్ల కొంత మాటల వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు ఉండవచ్చు. తదుపరి కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం అప్పుడు ఇది ఉపశమించే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ రాశి వారికి పంచమంలో కేతువు మే 15 వరకు ఉండడం, ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం, కేతు ప్రవేశం, చతుర్థ స్థానంలో కేతు ప్రవేశం వల్ల తల్లికి సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్యాలు సూచించవచ్చు. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు మనకు ఉగాదిలో అంటే సంవత్సరాదిన ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అనుకున్న పనులు నెరవేరడం, సమస్యలు అంటే జటిలమైన సమస్యలు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ప్రత్యేకించి చేసుకోవాల్సినది అంగారక గ్రహ సంబంధంగా కుజగ్రహ సంబంధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోవడం అనేది మరింత విశేషం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.